విపరీతంగా ఆకట్టుకున్న ఈ నగరానికి ఏమైంది మూవీకి సంబంధించి సీక్వెల్ రాబోతోంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించగా దీనికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ఇప్పుడు టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. ఈఎన్ఈ రిపీట్ పేరుతో రాబోతున్న ఈ సీక్వెల్లో నందమూరి బాలకృష్ణ అతిథి పాత్రలో కనిపించనున్నారని సోషల్ మీడియాలో అయితే జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నగరానికి ఏమైంది చిత్రం యూత్ లో మంచి గుర్తింపు ఉన్న చిత్రంగా నిలిచిపోయింది. ఇక దీని సీక్వెల్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించుతూ తరుణ్ భాస్కర్ ఇటీవలే ఈ చిత్రాన్ని ప్రకటించారు. అయితే ఈ సీక్వెల్లో నటసింహం బాలకృష్ణ నటించనున్నారనే వార్త సినిమాపై భారీ అంచనాలను అమాంతం పెంచేసింది. నటుడు విశ్వక్సేన్ కు బాలకృష్ణ అంటే విపరీతమైన అభిమానం అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ అభిమానంతోనే విశ్వక్ ఈ సినిమాలో నటించాలని బాలకృష్ణను పర్సనల్ గా రిక్వెస్ట్ చేయగా ఆయన వెంటనే అంగీకరించినట్టు టాలీవుడ్ వర్గాల్లో టాక్ అయితే వినిపిస్తోంది. మొదటి భాగంలో నవ్వులు పోయించిన విశ్వక్సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను ఈ సీక్వెల్లోనూ తమ పాత్రలను కొనసాగించబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి సురేష్ బాబు, సృజన్ ఎరబోలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదటి భాగానికి అద్భుతమైన సంగీతం అందించిన వివేక్ సాగర్ ఈ సీక్వెల్ కూడా స్వరాలు సమకూర్చబోతున్నారు. అయితే బాలకృష్ణ నటిస్తున్నారన్న వార్తలపై చిత్ర బృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ ఇదే కనుక నిజమైతే సినిమాపై అంచనాలు వేరే లెవెల్కి చేరడం ఖాయమంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.